హల్లెలూయా! మహాగణుడు, మహోన్నతుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనమందరం బాగుండటం దేవుని చిత్తమైనది. మనమందరం బాగున్నప్పుడు ప్రభు ఎంతగానో సంతోషిస్తాడు అన్న సంగతిని మీరు మరవద్దు. ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక బలమైన సందేశాన్ని నేను మీ మధ్యకు తీసుకొని వచ్చి ఉన్నాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దావీదు సిగ్లక్ అనే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఒకసారి దావీదు అతనితో కూడా ఉన్న 600 మంది సైన్యాన్ని వెంట పెట్టుకొని ఫిలిస్తీన్ల రాజైన ఆకీషుతో కలిసి ఇజ్రాయేలు సైన్యం మీదకు యుద్ధం చేయడానికి వెళ్తాడు. అప్పటికి దావీదు యుద్ధానికి వెళ్ళి 2 రోజులు అవుతుంది. దావీదు ఇంట్లో లేడు అని తెలుసుకున్న అమాలేకీయులు దక్షిణ దేశం మీదుగా దండెత్తి దావీదు నివాసం ఉంటున్న సిగ్లక్ ప్రాంతం మీదకు దండెత్తి వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా తీవ్రంగా గాయపరిచి వారందరినీ కూడా కొట్టి వారి దగ్గర ఉన్న సంపదను దోచుకొని ఆ ప్రాంతమంతటిని కూడా తగలబెట్టి ఆ ప్రాంతంలో ఉన్న గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారందరినీ కూడా చెరపట్టుకొని వారిని చంపక తీసుకొని వెళ్ళిపోయారు. 3 రోజుల సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత, ఎన్నో పోరాటాల తర్వాత దావీదును అతనితో కూడా ఉన్న 600 మంది సైన్యం తమ స్థావరమైన సిగ్లకుకు తిరిగి వచ్చారు. ఎంతో సంతోషంతో ఆశతో వారి కుటుంబాలను కలుసుకోవాలని వచ్చిన వారికి తీవ్రమైన విషాదకరమైన సంఘటన వారికి ఎదురైంది. వారు వచ్చి చూసినప్పుడు వారు నివాసం ఉంటున్న ప్రాంతమంతా కూడా తగలబడుతూ ఉంటుంది. అది చూసిన దావీదును అతనితో కూడా ఉన్నవారందరూ కూడా బిగ్గరగా ఏడ్చారు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనంలో ఈ వాక్యం రాసుంది. ఎంతగా వారు ఏడ్చారంటే ఇంకా ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చారు అని దేవుని వాక్యంలో రాస్తుందండి. దావీదుతో పాటు వచ్చిన 600 మంది సైనికులు తమ కుమారుల విషయమై కుమార్తెల విషయమై తమ ప్రాణం విసిగి దావీదును రాళ్ళు రువ్వి చంపాలని అనుకుంటారు. దావీదుతో పాటు యుద్ధానికి వెళ్ళటం వల్లే ఈరోజు మనం మన కుటుంబాలను పోగొట్టుకోవాల్సి వచ్చింది, మన భార్య బిడ్డలనే మనకున్న సమస్తాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి వారందరూ దావీదుకు వ్యతిరేకంగా లేవటం ప్రారంభిస్తారు. దావీదును చంపాలని చెప్పేసి ఆ రోజు అనుకుంటారు. వారితో పాటే దావీదు కూడా తన భార్యను కోల్పోయాడు, తనకున్న సమస్తాన్ని కోల్పోయాడు. అయ్యో, మనతో పాటు దావీదు కూడా తనకున్న సమస్తాన్ని కోల్పోయాడు కదా, దావీదు కూడా మనతో పాటు ఇప్పుడు దిక్కులేనివాడు అయ్యాడు కదా, దావీదు కూడా ఇప్పుడు ఒంటరివాడు అయ్యాడు కదా అని చెప్పేసి దావీదు మీద ఏమాత్రం కనికర పడకుండా దావీదుని చంపటానికి వారు వెనకాడరు. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ వారి కుటుంబాల విషయమై మానసికంగా కృంగిపోయారు. శరీర బలమంతా క్షీణించిపోయేలాగా ఏడ్చారు. అంతా చీకటిగా వారికి అనిపించింది. ఆశలు కోల్పోయారు. ఆ క్షణంలో ధైర్యం కోసం, బలం కోసం, సహాయం కోసం దావీదు తన దేవుడైన యెహోవా వైపు చూశాడు. ప్రజలందరూ దావీదుకు వ్యతిరేకంగా తిరిగినప్పుడు దావీదు ఒక్కడే తన బాధ నుంచి వెంటనే నివారణ పొంది తన దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, తనతో పాటు వచ్చిన తన బంధువులు, స్నేహితులు, తన ప్రాంతం వారందరూ కూడా దావీదుకు వ్యతిరేకంగా లేచినప్పుడు, దావీదు మీద తిరుగుబాటు చేసినప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈరోజు ఈ నా మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళుతున్నావో నాకు తెలియదు. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ అనుకున్న వారే నీ మీద తిరుగుబాటు చేసి నీకు హాని చేయాలని చూస్తూ ఉండొచ్చు. వారు నిన్ను గాయపరచాలని సమయం కొరకు ఎదురు చూస్తూ ఉండొచ్చు. వారు నిన్ను ప్రాణంతోనే మింగివేయాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉండి ఉండొచ్చు. తరచూ నీ మీదకు గొడవకు లేస్తూ నిన్ను ఈ భూమి మీద బ్రతకుండా చేయాలని వారు కంకణం కట్టుకోనైనా అయి ఉండవచ్చు. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ దేవుడైన యెహోవాను బట్టి నువ్వు ఎంతైనా ధైర్యం తెచ్చుకోవచ్చు. ఈ ప్రపంచమంతా నీకు వ్యతిరేకమైనప్పుడు, మనుషులు నీకు వ్యతిరేకమై ఏ కారణం లేకుండానే నీ మీద పడి నిన్ను మృంగాలని చూస్తూ ఉన్నప్పుడు నీ దేవుని వైపు చూసి ఆయన యందు బలం పొందుకొని ఆయనను బట్టి నువ్వు ఎంతైనా ధైర్యం తెచ్చుకోవచ్చు. దావీదు తన జీవితంలో అదే చేశాడు. తనని ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితిలో తాను మనుషుల వైపు చూడలేదు, కానీ దేవుని వైపు చూశాడు. ఈరోజు చాలామంది నన్నెవరో అర్థం చేసుకోవట్లేదండి, నన్నెవరో గుర్తించట్లేదండి, నా మనసుని ఎవరో తెలుసుకోవట్లేదండి, నా బాధను ఎవరో అర్థం చేసుకోవట్లేదండి అని చెప్పేసి కృంగిపోతూ ఉంటారు. మనుషులు ఎవరో ఈ లోకంలో మనల్ని అర్థం చేసుకోరు.
మనుషులు ఎవరు ఈ లోకంలో మనల్ని పట్టించుకోరు. దేవుని బిడ్డ, మనల్ని అర్థం చేసుకునే ప్రభు ఒక ఆయన ఉన్నాడు. ఆయన తప్పకుండా మనల్ని అర్థం చేసుకుంటాడు. ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఆయన తప్పకుండా మన బాధను, కష్టాన్ని, కన్నీటిని గుర్తిస్తాడు. మన బాధల నుంచి మనల్ని విడిపించడానికి ఆయన ఎప్పుడు కూడా చురుకుగానే ఉంటాడు అన్న సంగతిని మరవద్దు. దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. ఆపత్ కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడని 46వ కీర్తన 1వ వచనంలో రాసుందండి. మన ప్రభు తన స్వాస్థ్యం విషయంలో పనిచేయటానికి ఎప్పుడు కూడా చురుకుగానే ఉంటాడు. లోకం నీకు వ్యతిరేకంగా మారినప్పుడు నీవు నీ దేవుణ్ణి బట్టి ఎంతైనా బలము తెచ్చుకోవచ్చు. నీ దేవుని వైపు చూసి గొప్ప సహాయాన్ని నువ్వు ఆయన యొద్ద నుంచి పొందుకోవచ్చు. మనుషుల వైపు చూస్తే మనం కృంగిపోతాం, నిరాశకు, నిస్పృహకు లోనవుతాం, మనం ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోతాం. అదే దేవుని వైపు చూస్తే ఆశ్చర్యకరమైన సహాయాన్ని మనం పొందుకుంటాం. మన జీవిత ప్రయాణంలో మనం ఎక్కడ ఆగకుండా ముందుకు వెళ్ళిపోతాం. దేవుని బిడ్డ, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఈరోజు చాలామంది ధైర్యం చెడిన స్థితిలో బ్రతుకుతూ ఉన్నారు. జీవితంలో ముందుకు వెళ్ళటానికి ధైర్యం లేదు. ఏదైనా ఒక పని ప్రారంభించడానికి ధైర్యం లేదు. ఏదైనా ఒక పనిలో కొనసాగటానికి ధైర్యం లేదు. అంతెందుకు, బ్రతకటానికే ధైర్యం లేకుండా బ్రతికే వ్యక్తులు ఎంతమంది లేరండి. ధైర్యం చెడిన స్థితిలో, ధైర్యం లేని స్థితిలో ఒకవేళ నీవు బ్రతుకుతూ ఉన్నావేమో, అయితే ప్రభు నీతో అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను బట్టి నువ్వు ఎంతైనా ధైర్యం తెచ్చుకోవచ్చు. ఆయనలో గొప్ప బలము నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నదన్న సంగతిని నీవు మరవద్దు. మన సంపూర్ణ నిస్సహాయతే దేవుని పరిపూర్ణ సహాయానికి మార్గం. నీ నిస్సహాయతలో ఆయన బలం నీకెప్పుడు అందుబాటులోనే ఉంటుంది. నీ దేవుడు నీకెప్పుడు సమీపంగానే ఉంటాడు అన్న సంగతిని మరవద్దు. దావీదు జీవితంలో ఒక చీకటి సమయంలో సర్వమును కోల్పోయిన క్షణం మధ్యలో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నీ జీవితంలో సమస్తాన్ని కోల్పోయావా? ఇక నాకు బ్రతకడానికి ఆశలే లేవు అని చెప్పేసి అనుకుంటున్నావా? బ్రతికే ధైర్యం నాకు లేదండి, జీవితంలో ముందుకు వెళ్ళే ధైర్యం నాకు లేదండి, ఎలా బ్రతకాలో కూడా నాకు తెలియటం లేదండి అని అంటూ ఉన్నావా? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగొచ్చు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని నీ ప్రయాణంలో నువ్వు పరిగెత్తొచ్చు. ఈరోజు నా మాటలు వింటున్న దేవుని బిడ్డ, ధైర్యం చెడిన స్థితిలో బ్రతుకుతున్నావేమో, అయితే ధైర్యం కూడబెట్టుకో. నీ దేవుని వైపు చూడు, ఆయన బలాన్ని నువ్వు వర్ధించు. మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులం. మన బలహీనతలో ఆయన బలం సంపూర్ణమవుతుంది. మనల్ని బలపరిచే దేవుల్లో మనం బలమైన కార్యాలు చేయగలం. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలనని అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా. దేవుని బలం మన జీవితంలో ఎప్పుడు ప్రత్యక్షమవుతుందో తెలుసా? మన బలహీనతల యందు అది ప్రత్యక్షమవుతుంది. నీ బలహీనతల్లో నువ్వు కృంగిపోతే నువ్వు చేతగాని వాడవవుతావు. నీ దేవుని బట్టి ధైర్యాన్ని తెచ్చుకో. ఆయనలో ఉన్న బలాన్ని నువ్వు కనుగొను. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని నామంలో ప్రార్థించడం ప్రారంభిస్తాడు. దావీదుతో పాటు ఉన్న వారందరూ కూడా ఏడ్చారు. దావీదు కూడా దుఃఖపడ్డాడని ఇందాక మనం చదువుకున్నాం. కానీ దావీదు ఆ దుఃఖంలోనే ఉండిపోలేదు. వెంటనే తన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు చాలామంది బాధ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, తీరని నష్టం వారి జీవితంలో జరిగినప్పుడు, వారు ఊహించని భయంకరమైన కార్యాలు వారి జీవితంలో జరిగిపోయినప్పుడు కృంగిపోయి అలాగే ఆ కృంగుదలలో, డిప్రెషన్లో మిగిలిపోతూ ఉన్నారు. అందులో నుంచి బయటికి రాలేని స్థితిలో ఉన్నారు. దేవుని బిడ్డలకు కూడా కష్టాలు వస్తాయి. దేవుని బిడ్డలు కూడా భయంకరమైన పరిస్థితులు వారి జీవితంలో ఎదుర్కొంటారు. కానీ దేవుని బిడ్డలు ఆ కృంగుదలలో, ఆందోళనలో మిగిలిపోరు. వెంటనే తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ఆయన వైపు తిరిగి ఆయన దగ్గర ప్రార్థన చేసి ఆయన యొద్ద నుంచి గొప్ప సహాయాన్ని పొందుకుంటారు. దావీదు వెంటనే తేరుకొని దేవుని వైపు చూశాడు. సహోదరి, సహోదరుడా, ఎన్నాళ్ళు ఇంకా నిస్సహాయతలోనే బ్రతుకుతూ ఉంటావు, ఇంకా డిప్రెషన్లోనే జీవిస్తూ ఉంటావు, ఇంకా ఆ కృంగిన స్థితిలోనే ఉంటావు. ప్రభు నీ కొరకు వేచి ఉన్నాడు, నిన్ను బలపరచాలని, నిన్ను లేవనెత్తాలని, నిన్ను ఉద్ధరించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన వైపు చూసి ప్రార్థిస్తే గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. దావీదు వెంటనే తేరుకొని ప్రవక్తను పిలిపించిన యెఫోదును తెప్పించుకొని దేవుని సన్నిధిలో విచారణ చేయటం ప్రారంభిస్తాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. 7వ వచనం, పిమ్మట దావీదు యెఫోదు తెమ్మని యాజకుడగు అబీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు యెఫోదును దావీదు నద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా, తరుమువు, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ రక్షించుకుందు అని సెలవిచ్చును. ప్రభువా, ఇప్పుడు గనక నా కుటుంబ సభ్యులని, నా వారందరినీ తీసుకొని వెళ్ళిన వ్యక్తుల్ని నేను తరిమితే వారిని నువ్వు నాకు అప్పగిస్తావా? వారిని నేను కలుసుకుంటానా అని చెప్పేసి అంటే ప్రభు అంటున్నాడు, దావీదు లేచి తరుము. ఎవరైతే నీకున్న సమస్తాన్ని దోచుకొని వెళ్ళారో, ఎవరైతే నీ భార్య బిడ్డలు, నీ స్వాస్థాన్ని ఎత్తుకొని వెళ్ళారో వారందరినీ నీ చేతులకు అప్పగిస్తా, వారందరినీ తరుము అని చెప్పేసి అంటే దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని తాను కోల్పోయిన వాటిని తిరిగి సంపాదించుకోవడానికి పరిగెత్తుతాడండి.
దేవుని నామంలో ప్రార్థన చేసి దావీదు బయలుదేరి అమాలేకుల్ని తరిమి తరిమి కొట్టి వారందరిని చంపి వారందరిని తరిమి తాను కోల్పోయిన భార్యల్ని బిడ్డల్ని తన స్వాస్థ్యాన్ని తన పశు సంపదలను తనకున్న సంపదనంతటిని కూడా తిరిగి తీసుకొని వస్తాడు. వచ్చేటప్పుడు దావీదుదే కాదు అమాలేకుల స్వాస్థ్యాలను కూడా తీసుకొని దోపుడు సొమ్ముగా మొత్తాన్ని దోచుకొని వస్తాడు. జీవితంలో కృంగిపోయి అలాగే కూర్చొని ఉంటే మన జీవితంలో ముందుకు వెళ్ళలేము, ఏమీ సాధించలేము. ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆయన వైపు చూసి ఆయన నామంలో ప్రార్థన చేసి ముందుకు వెళితే అంతకు ముందు మనం కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి సంపాదించుకుంటాం. రెండంతలుగా మనం పొందుకుంటాం. పోగొట్టుకున్న వాటిని తిరిగి సంపాదించుకుంటాం. దేవుని బిడ్డ, అన్నీ కోల్పోయా, ఇంకా నా బ్రతికెందుకు, నా జీవితం ఎందుకు అని కృంగిపోయి అలాగే ఉండొద్దు. నువ్వు కోల్పోయిన వాటిని నువ్వు నిలబడితే ప్రభు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పోగొట్టుకున్న వాటిని ప్రభు వైపు నువ్వు చూస్తే అంతకన్నా ఎక్కువ నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రెట్టింపు ఆశీర్వాదాన్ని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కోల్పోయిన దీవెనను, కోల్పోయిన ఆశీర్వాదం, కోల్పోయిన స్వాస్థ్యాన్ని, కోల్పోయిన సమాధానం, కోల్పోయిన నెమ్మదిని, ధనాన్ని, సమస్తాన్ని ఆయన అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయాల్సింది ఒకటే, లేచి మన దేవుని బట్టి బలం తెచ్చుకోవాలి, మన దేవుని వైపు చూడాలి. భక్తుడైన దావీదు అన్నాడు, యెహోవా నా బలం అన్నాడు. మన ప్రభువే మన బలం, ఆయనే మనల్ని రక్షించు రక్షకుడు. ఆయన మనకు ముందు నడుస్తూ మెట్టగా ఉన్న ప్రతి స్థలాన్ని చదును చేస్తాడు, ప్రతిదీ మనకు అనుకూలపరుస్తాడు. మనకు వ్యతిరేకంగా లేస్తున్న మన శత్రువులను మన చేతులకు అప్పగించి వారి మీద గొప్ప విజయాన్ని మనకు సమకూరుస్తాడు. ఆయన వైపు చూసి ఆయన బట్టి బలాన్ని పొందుకున్నప్పుడు గొప్ప మేలులు మన జీవితంలో మనం అనుభవిస్తాం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. భక్తుడైన యెహోషువతో ప్రభు అంటున్నాడు, మోషే మరణించిన తర్వాత సేవా భారం ఆయన మీద మోపబడి ఉంది. అనేక రాజ్యాలను ఆయన స్వతంత్రించుకోవాల్సి ఉంది. అనేక రాజ్యాలతో ఆయన యుద్ధం చేయవలసి ఉన్నది. అటువంటి సమయంలో ప్రభు యెహోషువతో అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, భయపడకు, దిగులు పడకు. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. దేవుని బిడ్డ, కృంగిపోవాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి చింతపడాల్సిన అవసరం లేనే లేదు. నీ మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండి నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు గొప్ప విజయాలను చేకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కోల్పోయిన వాటిని మరలా తిరిగి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన వైపు చూస్తే గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. 50వ కీర్తన 15వ వచనంలో, నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదండి. దేవుని బిడ్డ, ప్రభుకు మొరపెట్టు. ప్రభు వైపు చూసి ప్రార్థిస్తే ప్రతి పరిస్థితిలో నుంచి ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి పరిస్థితి మీద గొప్ప విజయాన్ని చేకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. చీకటి పరిస్థితుల్లో దావీదు దేవుని వైపు చూశాడు. ఏడవటానికి కూడా శక్తి లేని, బలము కోల్పోయిన నిస్సహాయ స్థితిలో దావీదు దేవునిలో తన బలాన్ని కనుగొని ఆయన వైపు చూసి గొప్ప బలాన్ని పొందుకున్నాడు. ఇంకేమీ లేదు, జరగాల్సిందంతా జరిగిపోయింది, అవ్వాల్సిందంతా అయిపోయింది, ఇంకా నాకు జీవితమే లేదు, జీవించడానికి ఆశ కూడా నాకు లేనే లేదు అని అక్కడే కూర్చోవద్దు. మన ప్రభు పూర్తిగా పాడైన వాటిని కూడా అందంగా మార్చగలడు. పూర్తిగా అగాధంలోనికి కూరుకుపోయినా సరే ఆయన తిరిగి చెయ్యి పట్టుకొని లేవనెత్తగలడు. అందలానికి ఆయన ఎక్కించగలడు. మరలా మొదటి నుంచి ఆయన ప్రారంభించి ఉన్నతమైన స్థితికి ఆయన మనల్ని తీసుకుని వెళ్ళగలడు. కాబట్టి ఆయన వైపు తిరిగి ధైర్యం తెచ్చుకుందాం. మన ముందున్న పరుగు పందెంలో పరిగెత్తుదాం.